మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి అధికాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి అధికాల సమయం సజ్జల లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని చేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలు నేటి దినకు ఏర్పాటు చేయని వాక్య భాగము ఆది కాండము 22వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 22వ అధ్యాయము 9 నుంచి 14 వచనములో ఈ విధంగా రాయబడినవి. అలాగా వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా అబ్రహాముకు పిలిచి చెప్పినప్పుడు అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుని బలి ఇయ్యడానికి సిద్ధపడ్డాడు. అయితే దేవుని యందు భయపడిన వాడిగా, దేవుని మాటకు లోబడిన వాడిగా, దేవుని చిత్తాన్ని జరిగించిన వాడిగా అబ్రహాం ఉన్నాడు. కాబట్టి వృద్ధాప్యమందు కలిగిన బిడ్డ విషయంలో, మరి లేక పుట్టిన బిడ్డ విషయంలో ఏమాత్రము వెనుదీయక దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆ బిడ్డనివ్వడానికి సిద్ధపడిన సందర్భాలు. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అంటున్నాడు. అంటే ఏ విషయాన్నైతే దేవుడు తనకు చెప్పాడో ఆ విషయాన్ని తాను చేయడానికి సిద్ధపడి అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. మరి కుమారుని ఆ యొక్క బలిపీఠం మీద మరి అర్పించడానికి సిద్ధపరిచాడు. ఈ సందర్భంలో అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, ఎప్పుడైతే బలి ఇవ్వడానికి తన కత్తి చేత కట్టుపట్టుకుని బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడో అప్పుడు దేవుడైన యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకతడు చిత్తం ప్రభువా నేను. ఎప్పుడైతే తాను తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మరి లేక పుట్టిన బిడ్డ విషయంలో వెనుదిరగక దేవునికి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు దేవుడైన యెహోవా యొక్క దూత ఆ పరలోకం నుండి మాట్లాడుతూ అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అన్నాడు. అంటే దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడుగా అబ్రహాము ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఎప్పుడైతే తన కుమారుని బలిగా ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడ్డాడో అది గమనించిన దేవుడు వెంటనే ఆ బలిని ఆపుచేసి, నీ బిడ్డ విషయంలో నువ్వు వెనుదీయక నాకు లోబడ్డావు కాబట్టి మరి ఆ ఆశీర్వాదాలు దీవెనలకు మరి పాత్రుడిగా అబ్రహామును తన కుమారుని దేవుడు చేశాడు. కాబట్టి ఇక్కడ ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనేమీ చేయకుము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్యవని తీయలేదు కనుక నీవు దేవునికి భయపడదు అని అంటున్నాడు. అంటే ఆ బిడ్డ విషయంలో నీవు ముందుకెళ్ళావు, దేవునికి భయం కలిగింది, దేవుని భయాన్ని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి అంటూ ఇందువలన నాకు కనబడుచున్నదని. అంటే దేవుని యొక్క సహాయం పొందినవాడు, దేవుని దాసుడిగా, దేవుని బిడ్డగా అబ్రహాము ఆ విధంగా సిద్ధపడినప్పుడు అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. ఎప్పుడైతే ఆ పొద నడిమిన తన వెనుక వైపున ఆ పొదలో, ఆ ముళ్ళ పొదలో ఆ పొట్టేలు మరి కొమ్ములు తగులుకొని ఉన్నప్పుడు దాన్ని తీసుకొని వచ్చి దాన్ని కట్టి
బలికి అర్పణగా మరి అబ్రహాము సిద్ధపరిచాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన కుమారుడైన ప్రభువును మన కొరకు బలిగా ఇచ్చి ఉన్నాడు. అంటే పొద నడిమిని ఉన్న ఆ యొక్క పొట్టేలు ఏ విధంగా అయితే ఆనాడు అబ్రహాము కుమారునికి బదులుగా దేవుడు అక్కడ చూపించాడో, నేడు మనందరి కొరకు తండ్రి తన కుమారుని బలిగా ఇచ్చి ఆ కుమారుని ద్వారా రక్షణ అనేది మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం పొందుకున్న మనము, అందుకని ఇక్కడ అబ్రహాము జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాన్ని మనం చూసినప్పుడు 14 అంటాడు, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను అంటాడు. అనగా యెహోవా చూచుకొనును, దేవుడే చూచుకుంటాడు. కుమారుడితో అన్నాడు ఏమని, నాయనా మరి కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, మరి బలికి పశువేది అని చెప్పినప్పుడు దేవుడే చూసుకుంటాడు అన్న మాట కుమారునితో అబ్రహాం చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుని, మరి అబ్రహాం ఏమంటున్నాడు, ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు తన బిడ్డల కొరకు, దేవుడు తన సేవకుల కొరకు, దేవుడు తన దాసుల కొరకు ఏమేమి సిద్ధపరచాలని ఆలోచన చేశారో అవన్నీ ఆయన సిద్ధపరుస్తాడు. కాబట్టి ఆయన మన కొరకు, మన రక్షణ కొరకు, మన పాపములను విడిపింపబడటం కోసం ఆయన చేసిన ఈ యొక్క బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ, నేడు మనము క్రీస్తు మన కొరకు చనిపోయి మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆయన తిరిగి సజీవుడై తండ్రి యొద్ద చేర్చబడి మళ్ళా తిరిగి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు మరణమును జయించిన వారిగా, మరణపు ముళ్ళు విడిచిన క్రీస్తుని కలిగిన వారిగా, ఆ క్రీస్తు ప్రేమయందు నిలిచిన వారై ఉంటారని ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము ప్రభువునందును ప్రభు మనయందు నిలిచినట్లు క్రీస్తు యొక్క ప్రేమల చేత నిత్యము ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ ధైర్యపరుచుకుంటూ ఆయన రాకడొకరు ఎదురు చూచేవారు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నేడి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, అబ్రహాము తన కుమారుని విషయంలో వెనుదిరగక అర్పణ అర్పించుటకు సిద్ధపడినప్పుడు, దేవా నీ దూతల ద్వారా మాట్లాడి నీ కుమారుని తప్పించి నాయనా నీ కుమారునికి బదులుగా నీవే బలి అయి ఉన్నావనే విషయాన్ని గుర్తు చేశావు. కాబట్టి నాయన పొద నడిమిన నాయన మరి ఆ కలిగి ఉన్న ఆ యొక్క గొర్రెను బట్టి నాయన నీవు చూపిన విధానాన్ని బట్టి వందనాలు. యెహోవా ఈరే, యెహోవాయే చూచుకునేవాడు. కాబట్టి నాయన సమస్తము చూచున్న దేవుడు కాబట్టి నాయన నీ సన్నిధి యందు ఆ నీ కుటుంబాలు ఏ విధంగా అయితే ఆశీర్వదింపబడి దీపబడ్డాయో, నేడు నీ వాక్యం ద్వారా విని విశ్వసించి నీలో బలపడ్డకు కావలసిన స్థితి, అట్టి కృపను మా కుటుంబాలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలను బలపరుచున్నాయన, రోగులను స్వస్థపరుచున్నాయన. ప్రభువా, ఎవరెవరైతే ఇంకా నిన్ను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారికి మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించి నీ కృప చూపమని, నిన్న దీవెలతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆనాడు మాకు దయచేయం. మేము అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించుము. శోధనలో తేకాదులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.